50 ఏళ్ల హీరోతో 25 ఏళ్ల హీరోయిన్ రొమాన్స్ చేయటం పెద్ద విషయం కాదు. ఈ ఏజ్ గ్యాప్ ఇండస్ట్రీలో పెద్ద మ్యాటరే కాదు. మరి సీన్ రివర్స్ అయితే 53 ఏళ్ల హీరోయిన్తో 29 ఏళ్ల హీరో ఇంటిమేట్ సీన్స్ చేస్తే ఇంత ధైర్యం ఏ హీరోయిన్ చేస్తుందంటారా? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్ పాయింట్. టబు తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మరొక వైపు బాలీవుడ్ లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. తెలుగులో గ్లామర్ రోల్స్ చేసిన టబు బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటారు. ఇప్పటి వరకు 90కి పైగా సినిమాల్లో నటించి సౌత్ నార్త్ అనే డిఫరెన్స్ లేకుండా దూసుకెళ్లింది. ఇప్పుడు ఎందుకు టబు ప్రస్తావన వచ్చిందంటే 29 ఏళ్ల కుర్రాడితో ఆమె చేసిన రొమాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పైగా తాను తడబడితే ఆమె ఎంకరేజ్ చేసిందని ఆ నటుడు చెప్పటంతో అవాక్కయ్యారు సినీ ప్రియులు. అగ్ర హీరోలతో సినిమాలు చేసిన టబు అద్భుతమైన పాత్రలు పోషించింది. కానీ ఎక్కడా మితిమీరి ప్రదర్శన చేయలేదు. అందం నటనతో కట్టిపాడేసింది. కానీ 2020లో ఇంగ్లీష్లో వచ్చిన ఏ సూటబుల్ బాయ్ సిరీస్లో మాత్రం తన ఏజ్లో సగం ఉన్న హీరో ఇషాన్ ఖట్టర్తో రొమాన్స్ ఇరగదీసేసింది. మితిమీరిన సీనుల్లో హద్దులు చెరిపేసి నటించి నిజంగానే మేం చూస్తున్నది టబునేనా అని గిల్లి చూసుకునేలా చేసింది. 5 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చర్చ అంటే, రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ సన్నివేశాల గురించి మాట్లాడాడు హీరో ఇషాన్ ఖట్టర్. టబుకి ఎలాంటి సన్నివేశాల్లో ఎలా నటించాలో చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమెకు ఆ సీన్లు కొత్త కాదు. టబు లాంటి సీనియర్ హీరోయిన్తో అలాంటి సీన్స్ అంటే నేను ఇబ్బంది పడ్డాను, కానీ ఆమె ధైర్యం చెప్పి నటించేలా చేశారు అన్నాడు ఇషాన్. 1971 నవంబర్లో జన్మించిన టబు వయసు ప్రస్తుతం 53 ఏళ్లైతే 1995 నవంబర్లో జన్మించాడు ఇషాన్. వయసులో ఆమె పెద్దదైనా యంగ్ అమ్మాయి అని ప్రవర్తిస్తారు. అందుకే టబుతో రొమాన్స్ చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యా అన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన టబు సెకండ్ ఇన్నింగ్స్ లో రూటు మార్చి దూసుకు వెళ్తారు. టాలీవుడ్ లో ఆమెకు చెప్పుకోదగిన సినిమాలంటే ప్రేమదేశం, కూలీ నెంబర్ 1, నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు. చివరిగా టాలీవుడ్ లో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చి నలవైకుంఠపురంలో నటించింది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా టబు ఫిక్స్ అయిందనే టాక్ ఉంది. ప్రస్తుతం బూత్ బంగ్లా, హౌస్ఫుల్ 5 సినిమాలతో బిజీగా ఉంది. మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లాగానే సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన మార్కు చూపిస్తోంది టబు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.